నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా నారపరెడ్డి జిల్లా ఉన్నత పాఠశాల ప్రారంభించడం జరుగుతుందని మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో గ్రామంలో పాఠశాలను ఎత్తివేయాలనే యోజనలో టీడీపీ ప్రభుత్వం ఉండేదని తెలిపారు. తాను కోర్టుకెళ్లి స్టే తీసుకుని వచ్చి పాఠశాలను నిలబెట్టానని అన్నారు. ఈ రోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారం, గ్రామస్తుల సహకారం, పాఠశాల కమిటీ సహకారంతో పాఠశాలను నాడు నేడు ఫేజ్ 2, నాడు నేడు ₹1,73,00,000 సహకారంతో పాటు తన సొంత నిధులు ₹1,00,00,000తో పాఠశాల నిర్మాణం చేసుకుని ఆదివారం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో HM శ్రీనివాసులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈరోజు ఇక్కడ నూతనంగా అదనపు తరగతులు నిర్మించి మౌలిక వసతులు అదనపు తరగతుల కోసం దాదాపు ప్రభుత్వం ₹1,70,00,000 అంచనా వ్యయంతో నాడు నేడు ఫేజ్ 2 కింద మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరుకు కృషి చేసినటువంటి మన ప్రీతం శాసనసభ్యులు మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతగా నేను, అదేవిధంగా టీచర్లు, విద్యా కమిటీ చైర్మన్లు, కోఆపరేటివ్ మెంబర్లు వీళ్ళందరి సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూపాంతరం చెంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళిన మంచి మార్కులతో, అదేవిధంగా ఈ సంవత్సరం ఇక్కడ ఏదైతే చిన్న అప్గ్రేడ్ అయినటువంటి స్కూల్ నుంచి నూతన క్యాంపస్ రేపు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరగబోతోంది. దీనికి సంబంధించి అందరినీ కూడా పేరు పేరున ఈ పాఠశాల గతంలో ఏ విధంగా అయితే చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులందరినీ కూడా విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటుంది, అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ పాఠశాల చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు రావడం జరుగుతుంది. నాకు ఈరోజు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, దాతగా నేను అందించిన సహకారానికి తోడ్పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వంలో విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకంటే గతంలో మీరు చూశారు, అసంపూర్తిగా ఉండేటటువంటి బిల్డింగ్స్ ఏవైతే క్లాస్ రూమ్స్కి సంబంధించి మనం ఎన్నోసార్లు వినతులు ఇస్తే కూడా జిల్లా మొత్తం కలిపితే కూడా ఒక ₹7 కోట్ల అయితే తరగతి గదులు అసంపూర్తి పూర్తవుతాయని అధికారులకు విన్నవించినప్పుడు కూడా ₹1 మంజూరు కాని పరిస్థితి. ఈరోజు ఈ యొక్క గ్రామంలో దాదాపు విద్యకు సంబంధించి నాడు నేడు ఫేజ్ 1 కింద ప్రాథమికోన్నత పాఠశాలని 25 లక్షలు పెట్టి అప్గ్రేడ్ చేశాం. ఈరోజు ఇక్కడ నాడు నేడు ఫేజ్ 2లో ఏదైతే అప్గ్రేడ్ అయినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి దాదాపు ₹1,73,00,000 అంచనా వ్యయంతో ఈరోజు ఇక్కడ పాఠశాల నిర్మించి ప్రారంభించుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ టచ్ ప్యానల్స్ కావచ్చు, విద్యకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవన్నీ కూడా ప్రభుత్వ సహకారం. నేను తీసుకున్నటువంటి చర్యలకి అనుగుణంగా ఏదైతే ఈరోజు నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అదేవిధంగా పౌష్టికాహారానికి సంబంధించి జగనన్న గోరుముద్ద కావచ్చు, అదేవిధంగా పిల్లల యొక్క డ్రాప్ అవుట్స్ లేకుండా జగనన్న అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మనం హర్షిస్తూ, ఏదైతే నేను ఆ రోజు తొలడుగు వేసి ఈ ప్రాథమికోన్నత పాఠశాల 20 మంది విద్యార్థులతో ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజు ఇదేవిధంగా నాడు నేడు కింద లాగా ఏదైతే ఉందో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి ఆ రోజు కూడా పిల్లలకి ప్రైవేట్ పాఠశాలకు నీట్గా యూనిఫామ్ ఏర్పరిచి వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు ఇచ్చి చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం. తదనుగుణంగా ఈరోజు NSR ఫౌండేషన్ ఏదైతే మా నాన్నగారి పేరు మీద పెట్టామో దానికి సంబంధించి 25 లక్షల రూపాయలు పెట్టి బస్ తీసి ఇచ్చాము. పిల్లలు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా. దాని యొక్క మెయింటెనెన్స్ కూడా దాదాపు నెలకి ₹1,00,000 అవుతుంది. దాని 3 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా NSR ఫౌండేషన్ భరిస్తుందని మేము హామీ ఇచ్చి ఆ రోజు హామీ పత్రం కూడా హెడ్ మాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గ్రామంలో గతంలో నేను సర్పంచ్గా ఉన్నాను. ఈరోజు మా తల్లిగారు అనేటువంటి నారపరెడ్డి జాంబవతి గారు సర్పంచ్గా ఉండి మా ఈ కుటుంబానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఇవన్నీ మేము సాధించగలిగాం. కాబట్టి అక్కంపేట గ్రామ ప్రజలకు, అదేవిధంగా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి సహచర మిత్రులు కావచ్చు, విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి అంబటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాఠశాల నిర్మాణంలో అడుగడుగునా సహకరించినటువంటి గ్రామ ప్రజలైతేమి, అదేవిధంగా కోఆపరేటివ్ మెంబర్ నా మిత్రులు షబీర్ బాషా గారు కానీ, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు ప్రత్యేకించి టీచర్ల యొక్క పాత్ర ఎనలేదని చెప్పాలి. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి టీచర్లు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లు కావచ్చు, ఈ పాఠశాల అభివృద్ధికి, అదేవిధంగా విద్యార్థుల అభివృద్ధికి వీళ్ళు చేసే కృషి కావచ్చు, అందరికీ మరీ ప్రత్యేకంగా మా శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. ఎందుకంటే నాడు నేడు ఫేజ్
1లో కూడా ఈ స్కూల్ యాడ్ కాకపోతే రిక్వెస్ట్ లెటర్ పెట్టి యాడ్ చేయించారు. అదేవిధంగా కొత్తగా అప్డేట్ అయింది, అప్పుడే వచ్చింది నాడు నేడు ఫేజ్ 2. అప్పటికి ఇంకా దీనికి యూడైస్ కోడ్ కానీ ఏమి రాలేదని చెప్పిన వెంటనే దానికి సంబంధించి మళ్ళీ విద్యాశాఖ ప్రత్యేకంగా చొరవ తీసుకొని లెటర్ పెట్టి ఈ నాడు నేడు ఫేజ్ 2లో ఇంక్లూడ్ చేయించారు. సో అందరి యొక్క కృషి ఫలితంతో ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్ని హంగులతో విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో క్రీడా ఆట వస్తువులు కావచ్చు, అదేవిధంగా ప్లే గ్రౌండ్ కావచ్చు, అన్నీ కూడా రెడీ చేసి రేపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ఎందుకంటే చాలా సంవత్సరాలు దశాబ్దాల కాలం పాటు కూడా పేరు పేరున మీడియా సమక్షంలో విన్నవించుకుంటున్నారు. రేపు అందరూ కూడా మీరందరూ విచ్చేసి సరస్వతీదేవి విగ్రహావిష్కరణ మరియు ప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకొని, అదేవిధంగా రేపు ఈ పిల్లలు యాన్యువల్ డే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు రేపు ప్రారంభోత్సవానికి విచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి స్కూల్ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ సరస్వతి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా 20 లక్షల రూపాయలు నారాయణ శైలజ గారు ఆమె కూడా ఈ యొక్క పాఠశాల అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించినందుకు సంతోషిస్తుంది. 23 రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ స్కూల్కి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎటువంటి సహాయం కావాలన్నా మేము అందిస్తామని ముందుంటున్నారు. పాఠశాలకి బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా అప్పుడు 80-90 మంది ఉన్న విద్యార్థులు ఇప్పుడు 180 మంది అయ్యారు. అలాగే ఈ స్కూల్లో ఉన్న సౌకర్యాలు రాష్ట్రంలో మరే గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలు కూడా లేవని గంటాపడంగా చెప్పవచ్చు. ఇలాంటి సౌకర్యాలను స్కూల్లో చదవాలంటే పిల్లలు దాదాపు ఒక 2 లక్షలు ఖర్చు పెట్టాలి సంవత్సరానికి. అలాంటిది ఉచితంగా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ పాఠశాల విద్యార్థులు కల్పించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పాఠశాలలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాం. వారి కోరిక మేరకు పాఠశాలను మంచి అభివృద్ధి వరకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. గతంలో మాకు మా గ్రామానికి మాజీ సర్పంచ్గా ఇప్పుడు ఉన్నాడు. సర్పంచ్ అయిన మొదలుకొని మా వారికి ముందరనే స్కూల్ ఉండేది. ఆ స్కూలు పాతబడిపోయి ఒక పిల్లల కింద ఉచ్చులుగా ఉండిపోయి పడిపోయే పరిస్థితికి వచ్చింది. మాకు ఉన్న టీచర్లు 6 టీచర్లు అన్న ఈ విధంగా ఇట్లా జరుగుతుంది, గ్రామంలోకి లోపల పోవాలంటే భయం వేస్తుంది, స్కూల్ లోపలికి పిల్లల్ని కూపన్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది, భయం వేస్తుందని అనుకుంటున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్గా రావడం, ఒకసారి మేము పోయి బడిలో పోయి కూర్చొని అప్పుడున్న టీచర్లు, పాతగా ఉన్న టీచర్లు ఒకసారి చూసి మన ఆయామలో మనం చదువుకున్న బడి ఈ విధంగా పరిస్థితి మారింది అని అన్నప్పుడు దాన్ని గురించి పట్టించుకున్న తర్వాత కొంతకాలానికి మనకి స్కూలు కొంత టీడీపీ హయాంలో రేషనలైజేషన్ చేసి ఎత్తేసేయడం జరిగింది. దాన్ని నిలబెట్టాలని చెప్పి కోరికతో ఆయన కోరిక మేర కోర్టుకు పోయి దంటాలు పడి నిలబెట్టి, కోర్టుకు పోయి స్టేలు తెచ్చి నిలబెట్టి, ఆ రోజు నుంచి విద్యా వాలంటీర్లు 5 మంది విద్యా వాలంటీర్లు 2013 నుంచి సొంత నిధులతో వాళ్ళకి పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ ఇంగ్లీష్ మీడియం పెట్టించి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, స్కూల్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఆయన సొంత నిధులతో మేము అప్పటి నుంచి విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజుకి విద్యా కమిటీ చైర్మన్గా ఆయన సేవలని ఈరోజు హై స్కూల్ దాకా అంచెలంచెలుగా ఎదగతో ఇవాళ మన కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా 11వ తేదీ రేపు ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఇంత డెవలప్మెంట్ గ్రామంలో అన్ని రకాలుగా విద్యలో ముందు విద్యలకు సహకరించి మన ప్రతిదీ మన ప్రభుత్వంలో మనం చేసుకోగలిగామంటే చాలా గొప్పగా ఉంది, చాలా గర్వకారంగా ఉంది. ఈ సమయంలో మనం ఇంత పెద్ద స్థాయిగా మన గ్రామం అంటే 10 గ్రామాల వాళ్ళు మన ఊరికి ఒకప్పుడు వచ్చి చదువుకునేవాళ్ళు. ఈరోజు అదే స్థాయిని తీసుకొచ్చినాడంటే ఈరోజు నా తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గ్రామం అందరి తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి వాళ్ళు మన ఊరికి కాదు ప్రతి ఊరిలో ఉండాలి, ప్రతి జిల్లాకు ఉండాలి, ప్రతి నియోజకవర్గానికి ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ అంత స్థాయిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు నా పేరు షబ్బీరు. నేను ఈ స్కూల్కి కోఆప్షన్ మెంబర్గా నియమించారు. అప్పటి నుంచి స్కూల్ బాగోగులు, స్కూల్ అడ్మిషన్ సంబంధించిన విధానం, స్కూల్లో
అడ్మిషన్లు చేసిన తర్వాత టీచర్లు లేకపోతే వాలంటీర్లు నియమించడంలో నాకు కొంచెం చిన్న పాత్ర కిరణ్ కుమార్ రెడ్డి దయతో నాకు చిన్న పాత్ర లభించింది. గ్రామంలో 18 మందితో రిజర్వేషన్తో స్కూల్ ఎత్తేసే సమయానికి మేము స్కూల్కి ఆగస్టు 15 వెళ్ళటం, అక్కడ స్కూల్లో పిల్లలు లేకపోవటం, స్కూల్ని ఎక్కడైనా నిలబెట్టాలని ఆయన ఆతృత పడటం. ఒకవేళ స్కూల్ నిలబెట్టే సంవత్సరంలో మనకి స్టే తీసుకొచ్చి స్కూల్ నిలబెట్టిన తర్వాత అధికారులు అడిగింది స్కూల్లో పిల్లలు లేరు కదా ఎలా నిలబెడతారని అడిగినప్పుడు గ్రామాలకు వెళ్ళి మోటివేషన్ చేసి పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో చేర్పించడం, ఆ పిల్లలకి మంచి విద్య అందించడం, ఇవన్నీ చేయడంతో ఈరోజు ఈ స్కూల్ ఈ విధంగా నిలబడింది. వీటన్నిటికి కూడా ముఖ్య పాత్ర మా మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారే. ఆయన సొంత నిధులతో ఈరోజు దాదాపు 1,50,00,000 గవర్నమెంట్ ముందు చేస్తే ఈయన 1 కోటి రూపాయల దాకా ఆయన సొంత నిధులు వెచ్చించాడు. ఇంత తక్కువ సమయంలో ఇంత సొంత నిధులు వెచ్చించడం, ఇంత వెచ్చించిన సమయానికి పిల్లలను చేర్చడం, ఇంత బడిని డెవలప్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న స్కూల్ని మామూలుగా రాష్ట్ర స్థాయికి తీసుకొని వచ్చి ఆహ్లాదకరమైన 3 ఎకరాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం, పిల్లలకి జిమ్ము, అదేవిధంగా ప్లే గ్రౌండ్, ఆట వస్తువులు, టీచర్లు, ఐటీ ప్యానెళ్ళు కొత్త నిర్మాణం చేయడం, రేపు 11వ తేదీ మా గౌరవ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత ఓపెన్ చేయడం, రేపు సరస్వతి విగ్రహ ప్రతిష్ఠ చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మాకు ధన్యవాదాలు కిరణ్ రెడ్డి గారికి మరీ తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.